ఎంట్రన్స్ దగ్గరే స్టార్టింగ్ పార్క్ ఉంది. అందులో కొన్ని రకాల జంతువులు అండ్ ఇది ఒక చిన్న టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉంది. ఇక్కడ వచ్చేసి సత్రాల పేర్లు, వృద్ధాశ్రమాల పేర్లు అన్నీ కూడా బసవేశ్వర వృద్ధాశ్రమం, బసవేశ్వర పార్కింగ్ ఇలానే పేర్లు ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ది పెద్ద ఆర్చి. ఇంకా వచ్చే వాహనాలు అయితే సందే లేదు. ఎట్టకేళ్ళకి సత్రం వరకు చేరుకున్నాం. అక్కడ హల్దీ సెట్టింగ్స్ అవన్నీ చేశారు. ఇంకా వచ్చేటప్పుడు వెహికల్స్ పక్కన అడవి అయితే బాగా ఎండిపోయి ఉంది. ఇది వచ్చేసి ఆర్ఎంపీ బంగ్లా లాగా అనిపించింది. అక్కడ కొంచెం దూరం నుంచి ఫొటోస్ తీస్తున్నాను. పుచ్చకాయలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఎండకి అవే బాగా అమ్ముతున్నారు. డివైడర్ దగ్గర అయితే రకరకాల కాగితాల పూలు ఉన్నాయి. ఇవి స్టార్టింగ్ పాయింట్లో అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్న షాప్స్. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ బాగా ఉంది. ఇదైతే దండ బ్రహ్మానందం ధనలక్ష్మి గారిలా కళ్యాణ మండపం, వాసవి కళ్యాణ మండపం ఇది సత్రానికి చేరుకున్నాం. నెంబర్ 1 కూడా బాగుంది. రూమ్స్ ఇచ్చారు. రూమ్స్ కూడా చాలా నీట్గా అనిపించాయి. స్పేషియస్గా కూడా ఉన్నాయి. రిలాక్స్ అవ్వడానికి హాయిగా ఉంది. ఇది ఎంట్రన్స్ దగ్గర కొద్దిగా లోపలికి వస్తే రూమ్స్కి వెళ్ళే దారి. ఇక్కడ పార్వతీ శివుడి విగ్రహాలు అండ్ మనీ ప్లాంట్స్ చాలానే ఉన్నాయి. ఆ వాటర్ కూడా పైన పడుతుంటే కిందకు వస్తున్నాయి. వెళ్ళిన తర్వాత కాసేపు ఫ్రెష్ తీసుకొని ఇంకేం చేద్దామని అలా బయటకు వచ్చాము. అక్కడ గాజులు రకరకాల గాజులు కనిపించాయి. ఒక్కొక్క గాజు చూస్తుంటే పైన లైట్స్ వేసి పెట్టారు. లైట్స్ చాలా మెరుస్తూ ఉన్నాయి. వేల రకాల ఉన్నాయి గాజుల సెట్స్. కానీ అక్కడ మెటల్ మాత్రమే తీసుకున్నాము. మట్టి గాజులు అయితే పగిలిపోతాయి అనుకున్నాయి, తీసుకోలేదు. ఆ షాప్స్ పక్కన ఎలా ఉన్నాయంటే చేతికి రబ్బర్ బ్యాండ్లు, పూసలు, ఉంగరాలు, శివుడి లింగాకారాలు, ప్రసాదాలు అంటే ఇవి గుండ్లు, చిప్స్ గుండ్లు అలాంటివి. ఇదైతే రీసెంట్గా మంజునాథ సినిమా చూసాను. సినిమాలో చూసినట్టు అక్కడ చాలా లింగాలు ప్రతిష్ఠిస్తారు కదా, అలా అనిపించింది. అన్ని లింగాలు ఒకేసారి చూసేసరికి. ఇంకా షాప్స్ అయితే వరుసనే ఉన్నాయి. అన్ని రకాల పిల్లల బొమ్మలు ఎక్కువ కనిపించాయి నాకు. ఈ షాప్లో అయితే ఒక బ్యాండ్ ఒకటి తీసుకున్నాము. ఇంకా నిమ్మకాయ సోడా ఇది అసలు పడకపోతే డేనే మారదు మాకు. సాల్ట్, నిమ్మకాయ, జీరా వేసి బాగా ఇచ్చింది. ఇంకొంచెం ముందుకు వస్తే బొరుగులు ఉన్నాయి. బొరుగులు ఇక్కడ తీసుకెళ్ళడం ఏందా అనుకున్నాను. మరమరాలు కూడా శివుడి ప్రసాదం అంట. ఇక్కడ బయటకు వచ్చేసరికి కందగడ్డ చెప్పి ఒక అతను అమ్ముతున్నాడు. అతన్ని ఏంటన్నా ఇదని అడిగితే, సారీ కందగడ్డ కాదు, భూచక్రగడ్డ. ఆ భూచక్రగడ్డని భూమిలోంచి తీసి చెక్కంతా తీసేసి మట్టి అంతా పూస్తారంట రెడ్గా, అది పాడకుండా ఉండడానికి. ఇది అరుగుదలకి షుగర్ ఉన్నా కానీ తగ్గుతాయి అని చెప్పారు ఆయన. చాలా బాగా పనిచేస్తున్నారు. ఇంకా పిల్లలకైతే కొంచెం పంచదార వేసి ఇస్తానమ్మా అని చెప్పారు. సన్నగా ఒక లేయర్ కట్ చేసి పేపర్లో పెట్టి ఇస్తున్నారు. దీనివల్ల కొన్ని రోగాలు కూడా నయమవుతాయి అని చెప్తున్నారు అతను. నేనైతే ఎప్పుడు తినలేదు, మీకు తీసుకున్నారు, బాగానే అనిపించింది. అన్న అయితే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అరుగుదలకి, షుగర్కి, బీపీలకి ప్రతి దానికి కూడా మంచిగా పనిచేస్తుందని చెప్తున్నారు. బాగా అనిపించింది. ఇంకా పాతాళగంగలో వదిలే చాటలు, దాంట్లో పెట్టే ఆకులు, కుంకాలు